హే, ఏంటి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఏం లేదు సార్. పర్వాలేదు, చెప్పు. ఈరోజు నా బర్త్డే సార్. అవునా? బర్త్డే రోజు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. నువ్వేంటి ఏడుస్తూ కూర్చున్నావు? నేను పుట్టానన్న ఆనందం కంటే మా అమ్మ దూరం అయిందన్న బాధ ఎక్కువైంది సార్. అందుకే నా ప్రతి బర్త్డేకి ఇక్కడికి వస్తాను. అలాగే చెప్పుకుంటే అమ్మకు చెప్పినట్టే అనిపిస్తుంది. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో ఆ దేవుడికే తెలియాలి. అలా అని జీవితం మొత్తం బాధపడుతూ ఉండడం కరెక్టే అంటావా? నా బర్త్డే రోజు ఇంకో బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. పప్పా, ముజే మాఫ్ కర్ దో. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు చెప్పకుండా షాదీ చేసుకున్నాను. पापा छोड़ दो पापा, दीदी को छोड़ दो. అడ్డు తప్పుకో బేటీ. ఏక్ బార్ సునో పప్పా. మీ అమ్మతో పాటు నేను చచ్చిపోయాను అనుకున్నావా? ప్రాణం కన్నా పరువుకు విలువిచ్చే మనిషిని నేను. పాషాబాయ్ బేటీ ఎవరినో లేపుకొచ్చిందట అని విని అవమానంతో తల దించుకోవడం కంటే తల తెంచుకోవడం మేలు. పప్పా, అమ్మ లేని లోటు నాకు ఇప్పటి వరకు తెలియలేదు పప్పా. నన్ను అనాథం చేసి వెళ్ళిపోతావా పప్పా? ఈ రోజు నుంచి నాకొక్కతే కూతురు. వాళ్ళని బయటకు పోమని చెప్పు. ఇంకెప్పుడు నాకు కనిపించేదని చెప్పు. అవన్నీ జరిగిన రోజు నీ పుట్టినరోజు అయింది, కానీ నీ పుట్టినరోజు వల్లే అవన్నీ ఏం జరగలేదు. సో బాధపడ్డం మానేసి బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఓకే? ఏంటి సార్ సర్ప్రైజ్ అన్నారు? Many more happy returns of the day, Manisha. Hey there, Manisha. Happy birthday. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిస్టర్. అన్నట్టు పప్పాకి నా మీద కోపం తగ్గిందా? బేటీ మనీషా, జన్మదిన్ ముబారక్ హో. నువ్వు పుట్టిన ఇన్ని సంవత్సరాలకి నేను చెప్తున్న మొట్టమొదటి జన్మదిన శుభాకాంక్షలు. నా ఆయుష్ కూడా పోసుకొని 100 సాల్ జియో బేటీ. ఇక నుంచి ప్రతి పుట్టినరోజు రెట్టింపు ఆనందంతో జరుపుకుందాం. ఇన్ని సంవత్సరాలు నీ ఆనందాన్ని దూరం చేసినందుకు ఈ అబ్బాజాన్ని మాఫ్ కరు బేటీ, మాఫ్ కరు. సారీ సార్. మా పప్పాని ఎప్పుడు కలిశారు? భయం లేదా మీకు? నా బేటీని ఏడ్పించింది నువ్వే కదూ? ఊరుకోండి సార్, నేను ఏడిపించడానికి రాలేదు, ఏడుస్తుంటే ఓదార్చొస్తున్నాను. అక్కడ అల్లా దగ్గర కూర్చొని ఏడుస్తుంది సార్, పిచ్చిది. అమ్మ దూరమైనందుకు కాదు సార్, నాన్న ప్రేమకు దగ్గర అయినందుకు. అసలు పుట్టినరోజు అనేది ఒకటి ఉంటుందనే మర్చిపోయింది సార్. తన పుట్టుకే ఒక అనర్థమైన భ్రమలో బతుకుతుంది సార్. ఒక్కసారి మనస్ఫూర్తిగా విష్ చేసి చూడండి సార్, అనర్థాలన్నీ ఆగిపోయి ఆనందంతో ఆయుష్ కూడా పెరుగుతుంది సార్.
నా ఫ్యామిలీ గురించి నాకు తెలీదా? ఫ్యామిలీ అంటే బాధ్యతలు పద్ధతులే కాదు సార్, ఆనందాలు అనురాగాలు కూడా ఉంటాయి. బహుశా మీరు అవి మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఎస్, ఒక్క సెల్ఫీ వీడియో తీద్దాం సార్. మై తయారు హూ బేటా. हाँ. ఐ లవ్ యూ మనీషా, ఐ లవ్ యూ మనీషా, ఐ లవ్ యూ మనీషా. ఈ రోజు ఎలాగైనా అభికి నా మనసులో మాట చెప్పేయాలి. ఉమ్. హాయ్ అభి, చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ, ఇది ఫోన్లో చెప్పేది కాదు, పర్సనల్గా కలిసి చెప్పేది. ఎక్కడున్నావు? అమ్మా, అది నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వేంటో ఇవన్నీ చెప్తున్నాయి. అమ్మా, అభి చాలా మంచివాడమ్మా. ప్రేమించేటప్పుడు అందరూ మంచివాళ్లే, కాని పరిస్థితులు బట్టి మారిపోతారు. కళ్ళకి మనసుకి కామన్ సెన్స్ ఉండదు. చూసిన ప్రతీదీ కావాలనిపిస్తుంది. ఈ వయసులో బాగున్న ప్రతీదీ నచ్చుతుంది, కానీ నచ్చింది లైఫ్ లాంగ్ బాగుంటుందని గ్యారంటీ లేదు. నాన్న గురించి నువ్వడిగిన ప్రతిసారి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకో తెలుసా? నేను నీలాగా ప్రేమించాను. తెలిసి తెలియని వయసులో ఆవేశంగా తీసుకున్న నిర్ణయం. పెద్దలు వద్దన్నా వాదించి ఒక్కటయ్యాం. అర్ధాంతరంగా ఆపేసిన చదువులు, అర్హత లేని ఉద్యోగాలు, బాధ్యతలు బరువై మన భారాన్ని దించుకుని దూరంగా వెళ్ళిపోయారు మీ నాన్న. మీ వయసు మాకు తెలుసు కాబట్టి మీ అభిప్రాయాలు అర్థం లేనివని మాకు తెలుస్తాయి. మా అనుభవం మీకు ఉండదు కాబట్టి మా నిర్ణయాలు మీకు అడ్డంగా అనిపిస్తాయి. కల్పన, ఏమైంది? సారీ టు సే అండి, మీ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్. ఓవర్గా ఇరిటేట్ అవటం వల్ల న్యూరోనల్ టిష్యూస్ స్ట్రెస్ అవటంతో ఫిట్స్ రావడంతో ఈ విషయం బయటపడింది. ఒక 1 year లోపల సర్జరీ చేస్తే అమ్మాయి బ్రతికే అవకాశం ఉంది. ఆపరేషన్కి ఎంత అవుతుంది డాక్టర్? అప్రాక్సిమేట్లీ 10 lakhs అవ్వచ్చు. డాడీ ఉన్నారా? సార్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు సార్. ఏహే. చూడండి సార్, మీ కంపెనీ యొక్క ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి మా షేర్స్ అన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం. దీని గురించి 3 months బ్యాకే మీతో డిస్కస్ చేశాం, కానీ ఇంతవరకు మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇలా అయితే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి.
డాడీ నాకు అర్జెంట్గా 10 lakhs కావాలి. ఏంటమ్మా పార్టీ చేసుకుంటానుంటే 10,000 ఇచ్చానని ఫ్రెండ్కి హెల్ప్ అంటే 10 లక్షలు ఇస్తాననుకున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పానురా, ధనవంతులకు దగ్గరగా ఉండాలి, దరిద్రులకు దూరంగా ఉండాలి అని. చేసిన హెల్పింగ్ చాలు, ఇంటికి రా. హలో డాడీ, హలో. అన్ని దారులు మూసుకుపోయాయి. ఆ రోజు కళ్ళ ముందే కల్పన చనిపోతుందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి మాది. ఇదే ఎంత ఫీల్ అయిపోతుందా? నువ్వు కూడా ఫీల్ అవుతాను వేట్రా? ఒరా అవునరా, ఇయ్యాలప్పుడు ఎక్కడికి రా తమ్మే ఒక్క సెంటిమెంట్ సీన్తో తాయిది మొత్తం తిరిగిపోయింది తమ్మి. ఒక్క 10 నిమిషాలు తమ్మి తమ్మి. ఒక్క కోట వేసుకొని వస్తా. ఈ లోపు మీరిద్దరు కానీ ప్రొసీడ్, మీ ఇష్టం ఇక వేసుకో అంతే. మీరు ఇక్కడే ఉండరు, ఏం చూస్తారు? మీరు కూడా బ్రేక్ తీసుకో.